కేదార్నాథ్ బద్రీనాథ్ గుళ్ళకు పోయే తొవ్వల ఉష్కెపోస్తే రాలనంత మంది భక్తులు ఉన్నారట. అసలు సీమదూర సందు కూడా లేనంత మంది ఉన్నారట. అంతగానం భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసి ఏర్పాట్లు చేయలేదో ఏమో కానీ ఎటు చూడు 20 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిందట. ఎట్టున్నదో చూడండి పరిస్థితి. చూసినరా తోకసాలు పొడుగుతా లైన్ ఎంత పెద్దగా ఉన్నదో. इतनी जाम लगी हुई है दोनों तरफ से, ना इधर से जाने को रास्ता ना उधर से आने का रास्ता। पुलिस प्रशासन एक भी नहीं है इसमें। అబ్బబ్బబ్బా ఏం జనము లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేదానికి ఒకటే పారి వచ్చేవరకల్లా ఎర్రటి ఎండల గంటలు బద్రీనాథ్ కేదార్నాథ్ గుళ్ళకు పోయే తొవ్వలనే నిలబడవలసి వచ్చింది. ఇట్లా కిలోమీటరో 2 కిలోమీటర్లో కాదు, ఏకంగా 25 నుంచి 30 కిలోమీటర్ల దాకా నిలబడి ఉండేసరికి కొందరు భక్తులు అయితే కార్లల్లో వచ్చినోళ్ళు కార్లల్లనే, బస్సులల్లో వచ్చినోళ్ళు బస్సులల్లనే, ట్రాక్టర్లలో వచ్చినోళ్ళు ట్రాక్టర్లల్లనే, జీబులలో వచ్చినోళ్ళు జీబులల్లనే, ఆటోల్లో వచ్చినోళ్ళు ఆటోలల్లనే, ఎక్కడో లక్కనే బండ్లల్లనే ఉంటే ఆడదాకా ప్రయాణం చేసి పోయింది ఒకెత్త అయితే ఆడికి పోయినాక నిలబడ్డది ఒకెత్త అయిందట. ఇక వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే వరకల్లా ఏడాదికి దేవుని దర్శనానికి భక్తులు పెరుగుతూనే ఉంటారు. కాబట్టి అక్కడి గుళ్ళు గోపురాల ఆఫీసాలు కూడా ఏర్పాట్లు చేయాలి కదా. అట్లా చేయకపోయే వరకల్లా భక్తులకు ఇంత పరిశాన్ వచ్చింది అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.